జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీవారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 24, 2026 ఆదివారం. తిథి నవమి, తెల్లవారుజామున 4:30 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పుబ్బ, రాత్రి 2:51 వరకు, తదుపరి ఉత్తర. యోగము హర్షణము, రాత్రి 3:45 వరకు, తదుపరి వజ్రము. కరణం బాలవ, సాయంత్రం 4:23 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4:30 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం మధ్యాహ్నం 12:55, చంద్రాస్తమయం రాత్రి 1:18. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:34 వరకు. యమగండం మధ్యాహ్నం 12:04 నుండి 1:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:19 నుండి 4:57 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు. వర్జము ఉదయం 10:23 నుండి మధ్యాహ్నం 12:02 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8:16 నుండి 9:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 7:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:45 నుండి 3:15 వరకు. మే 24 ఆదివారం. ఈరోజు ఉన్న తిథి నవమి, తెల్లవారుజామున 4:30 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి రిక్తతిథి కాబట్టి మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తెల్లవారుజామున 4:55 వరకు వజ్రయోగ విష గడియలు ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అలాగే అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్నశుద్ధి కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సింహరాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ సోదరుల దినోత్సవం, కామన్వెల్త్ దినోత్సవం. 1915వ సంవత్సరంలో థామస్ ఆల్వా ఎడిసన్ గారు టెలిఫోన్ సంభాషణలను రికార్డు చేయడానికి టెలిస్క్రైబ్ని కనుగొన్నారు. 1988వ సంవత్సరంలో నిమిషానికి 586 మాటలు మాట్లాడి జాన్ మర్చిట్టా గారు రికార్డు స్థాపించారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 24 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో:
మేష రాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి ఆదాయం ఉంటుంది. సింహ రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. కన్యా రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. తులా రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. కుంభరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.